హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య అఖండ సినిమా నుంచి తన గ్రాఫ్ను పూర్తిగా మార్చేశారు. వరుసగా 4 సార్లు 70 కోట్ల షేర్ను అందుకున్నారు. ప్రెజెంట్ డాకు మహారాజ్తో కూడా 70 కోట్ల షేర్ మార్కును దాటేశారు. ఈ చిత్రం 22వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీని 80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం 82 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ చేసుకున్న సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఈ మూవీ తొలి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25.35 కోట్లు అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల వసూలును రాబట్టింది. తొలి వారంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 66.4 కోట్లు అందుకోగా రెండో వారంలో 17.5 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక మూడో వారంలో 5.7 కోట్లను అందుకుంది. ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఏపీ, తెలంగాణలో 68.57 కోట్లు అందుకోగా కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో 4.20 కోట్లు, ఓవర్సీస్లో 8.20 కోట్లను వసూలు చేసింది. అన్ని సెంటర్స్లో బ్రేక్ ఈవెన్ను క్రాస్ చేసి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయింది ఈ చిత్రం. ఈ మూవీ 22వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే వీకెండ్లో కలెక్షన్లు కాస్త పెరిగినా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. శనివారం 32 లక్షలను వసూలు చేయగా ఆదివారం 46 లక్షలను మాత్రమే వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ మొత్తం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 91 కోట్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 167.5 కోట్లను అందుకున్నట్టు తెలుస్తుంది. వీకెండ్లో కోట్లల్లో వస్తాయని ఊహించినా కూడా లక్షల్లో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వర్కింగ్ డేస్లో డాకు మహారాజ్కు ఎదురు దెబ్బ తగులుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.